హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి గారి వ్లాగ్స్. అనదర్ డే అనదర్ వ్లాగ్. ఈరోజు మనం అయితే ఒక హిడెన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది ఎక్కడుందా అని తెలుసుకోవాలంటే మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా వీడియోని చూసేయచ్చు. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే మనమైతే మన విలేజ్ నుండి స్టార్ట్ అయిపోయాం వాటర్ ఫాల్స్కి. వాటర్ ఫాల్స్ డిస్టెన్స్ వచ్చేసి నియర్లీ 40 కిలోమీటర్స్ ఉంటుంది మా విలేజ్ నుండి. మేమైతే ఒక 10 మెంబర్స్ అలా బైక్ వేసుకొని స్టార్ట్ అయిపోయాం. మేమైతే ఈవినింగ్ 3 కల్లా స్టార్ట్ అయ్యాము. మేము అక్కడికి వెళ్ళేసరికి 5:30 అయిపోయింది. వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయంటే నెల్లూరు జిల్లా రాపూర్ మండలం రాజంపేట ఘాట్ రోడ్లో రాపూర్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాపూర్కి వెళ్ళే హైవే ఉంటుంది గాయస్, చాలా బాగుంటుంది. డ్రోన్ వ్యూలో కానీ తీసామంటే వ్యూని చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే రాపూర్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ వాటర్ ఫాల్స్కి రాపూర్ నుండి నియర్లీ 8 to 10 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనం అయితే పెంచలకోనకి వెళ్తాం. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే రాజంపేట రోడ్కి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ ఉంటుంది మనకైతే. ఆ ఘాట్ రోడ్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చుట్టూ కొండలు, అలాగే ఆ కొండల మధ్యలో రోడ్డు వేసి ఉంటారు. లైక్ తిరుమల ఘాట్ రోడ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ పోవడానికి రావడానికి ఒకే రూట్ వెహికల్స్. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు. వ్యూ చూస్తున్నారు కదా ఎలా ఉందో, చుట్టూ కొండలు, అలాగే సన్సెట్ కొండల పైన పడుతూ ఉంటే ఆ కాంతి ఎలా ఉందంటే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అదైతే ఒక కాలువ. ఆ కాలువలో వాటర్ అన్ని వాటర్ ఫాల్స్ నుంచి కింద పడతాయి కదా, అక్కడ పడే వాటర్ అని ఈ కాలువ ద్వారా అయితే ఫ్లో అయ్యి వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్తాయో తెలీదు. ప్రజెంట్ ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ అంత ఫాస్ట్గా లేవు, లైట్గా వస్తున్నాయి. సో అందుకని ఈ కాలువలన్నీ ఎంటీగా ఉన్నాయి. ఈ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే కోతులన్నీ రోడ్డు పైకి వచ్చేసి ఆడుకుంటూ ఉంటాయి. సో మనం అయితే జాగ్రత్తగా వెళ్ళాలి, వాటికైతే ఏ హాని చేయకుండా. ఫైనల్గా వాటర్ ఫాల్స్కి వెళ్ళి దారి దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇదో ఇక్కడ ఉంది కదా, ఇలా కొంచెం స్పేసే ఉంటుంది. ఈ స్పేస్లో నుంచి ఇలా ఒక 20 minutes వాక్ చేసి వెళ్తే మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకుంటాము. ఇది మొత్తం అయితే అడవి ప్రాంతమే. సో మనం అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మాయా ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే సిగ్నల్స్ అయితే ఏమీ రావు. సో మీరందరూ ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ప్రయత్నించండి, సింగిల్గా అయితే అసలు వెళ్ళొద్దు. మొత్తం అడవి ప్రాంతమే, చుట్టూ ఎటు చూసినా చెట్లే ఉంటాయి. ఎవ్వరు ఒక్క మనిషి కూడా కనిపించరు మీకు. సో అందుకని గ్రూప్స్గా వెళ్ళండి. ఫ్రెండ్స్తో వెళ్తే బాగా చిల్ అవ్వచ్చు. ఇక్కడ రోడ్లో నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏంటి, రోడ్డు మార్గం ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాను. సో జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ టైం ఎవరైనా మీరు వెళ్ళాలని చాలా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్గా వాటర్ ఫాల్స్ కానీ ఫుల్గా వస్తూ ఉంటే ఇక్కడ మొత్తం వాటరే ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే లైట్గా వస్తున్నాయి వాటర్ అనేవి కొండపై నుండి. సో అందుకని ఇక్కడంతా లైట్గా ఉన్నాయి వాటరు. మనం వెళ్ళే మార్గంలో మొత్తం రాళ్ళే ఉంటాయి. సో జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే కాళ్ళు అవి బెనుకుతాయి మనకి. అయితే వాటర్ బాటిల్స్ని కూడా క్యారీ చేసుకుని వెళ్తున్నాం, ఎందుకంటే ఎక్కడ వాటర్ కూడా దొరకవు మనకి. చుట్టూ అడవి ప్రాంతమే కాబట్టి ఎవ్వరు ఉండరు హెల్ప్ చేయడానికి. మనమే తీసుకువెళ్ళాలి, మనకి ఏమేం కావాలన్నీ అవసరమైనవి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేము, అలా ఉంటుంది అక్కడ నేచరు. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు వాటర్ ఫాల్స్ నుంచి. పైనుండి అలా కొండపై నుండి వాటర్ అలా పడుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో మనమైతే ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నాము. మనోళ్ళు చూడు షార్ట్ ఎంత ప్రిపేర్గా వచ్చారు మునిగేదానికి. ఉంది కదా ఈ చెట్టును చూసారా ఎలా ఉందో, ఒక మనిషి తన చేతితో కొమ్మని పట్టుకొని ఊగులాడుతున్నట్లు ఉంది కదా. నేచర్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది కదా, అంటిల్ మనం చెడగొట్టినంత వరకు. వన్స్ మనం చెడగొట్టడం స్టార్ట్ చేస్తే మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేయండి అన్న, లైక్ చేయండి అన్న, కామెంట్ షేర్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మేమైతే నడుస్తూ చాలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్తో వెళ్తే టైం పాస్ అయిపోతుంది కదా, ఎంత దూరం డిస్టెన్స్ ఉన్నా కానీ అలా ఈజీగా వెళ్ళిపోతాం. అలా ఉంటుంది ఫ్రెండ్స్తో ఉన్నంత వరకు. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకోగానే మనకైతే ఇక్కడ హెచ్చరిక ఉంటుంది. ఈ కోనలో జలపాతం అనేది చాలా లోతుగా ఉంటుంది. సో ఈత వచ్చిన వాళ్ళే దిగండి, లేదంటే కామ్గా పైనుండి చూస్తూ ఉండని మనకైతే హెచ్చరిస్తుంటారు. అలాగే అక్కడ కూడా అంత లోతైతే ఉంటుంది. ఇంతకుముందు చనిపోయారని చెప్పారు. గజేతగాళ్ళు ఉన్నారు కనుక సురేందర్ రెడ్డి, కిరణ్ రెడ్డి, నరేందర్ రెడ్డి. నెక్స్ట్ ఇయర్ మేమైతే సంక్రాంతి ఆ టైంకి వచ్చాము. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా వాటర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ పడుతున్నాయి కదా వాటర్, చూడండి చాలా బాగున్నాయి. ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా చాలా ఎక్కువ వాటర్ అయితే పడుతూ ఉంటాయి కొండపై నుండి. చుట్టూ కొండలు మధ్యలో వాటర్ ఫాల్స్ చూడడానికి ఎంత బాగుంటుందో కదా, అండ్ ఎంజాయ్ చేయడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే ఫ్రెండ్స్తో కానీ వెళ్తే డెఫినెట్గా యు గైస్ చెప్తున్నాను కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ వీకెండ్స్ చిల్ అవ్వాలంటే డెఫినెట్గా ఈ శివకోన వాటర్ ఫాల్స్ని అయితే విజిట్ చేయండి, ఖచ్చితంగా చిల్ అవుతారు. ఇక్కడ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, వాటర్లో ఉండే రాళ్ళు కూడా ఎంత క్లియర్ క్రిస్టల్గా కనిపిస్తున్నాయి మనకైతే. ఇంకొంచెం అలా ముందుకు వెళ్ళగానే డెప్త్ అయితే చాలా ఉంది కింద వరకు. అందరూ చెప్తూ ఉంటారు ఒక తాడి చెట్టు అంత లోతు ఉందని. కిందకి మెజర్ చేయలేదు, మేమైతే వెళ్ళలేదు, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చాం కదా మేము, వాళ్ళైతే అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు వాళ్ళంతా కిందకి వెళ్తుంటే చాలా దూరం వెళ్తూనే ఉందంట. సో వాళ్ళు కూడా భయపడి పైకి వచ్చేసారు. అంత డెప్త్ ఉంది కింద అయితే. ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎవరూ ఉండరు కాబట్టి మనకి సడన్గా ఏమన్నా జరిగినా కానీ కాపాడడానికి ఎవరూ ఉండరు. సో మెయిన్గా ఈత వస్తేనే వాటర్లోకి దిగండి, లేదంటే కొంచెం గట్టునే ఉండి అలా స్విమ్ చేసుకుంటూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి వెళ్ళకండి. ఇక్కడ అంతా చూస్తున్నారు కదా బ్లాక్గా, కింద అసలు ఏం కనిపించట్లేదు. ఇక్కడికి అక్కడికి తేడా చూడండి, ఎంత లోతుందో మీకే అర్థం అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. స్విమ్మింగ్ రాకపోతే అసలు దిగవద్దు, ఏం ప్రాబ్లం లేదు. స్విమ్మింగ్ వస్తేనే దిగండి. ఇది 100 రూపాయలు.
మాయా మనం ఇలా ఫిష్ థెరపీ చేయించుకోవడం కోసం ఎక్కడెక్కడికో ఎన్నెన్నో మాల్స్ తిరుగుతూ వాళ్ళకి మనీ స్పెండ్ చేస్తూ ఉంటాం కదా. అలా మనీ స్పెండ్ చేయకుండా ఇలాంటి ఒక నేచర్కి వచ్చి వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేస్తే మనం ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనమైతే వాటర్లో అలా కాలు పెట్టగానే ఫిషెస్ అన్నీ మన కాలు దగ్గరికి వచ్చి అలా మసాజ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ కొండపై నుండి వాటర్ ఫాల్స్ పడుతున్నాయి కదా, అక్కడికి కూడా వెళ్ళొచ్చు మనం. బట్ రూట్ ఎగ్జాక్ట్గా తెలియదు నాకు ఎలా వెళ్ళాలా అనేది. నెక్స్ట్ ఈసారి వెళ్ళినప్పుడు నెక్స్ట్ చూపిస్తాను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. చుట్టూ కొండలు అవి చూడడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ వాటర్ అంతా ఫ్లో అవడం వల్ల ఆ హిల్ అనేది కరిగిపోయి చూడు బ్లాక్గా అయిపోయింది. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇంకా బయలుదేరడానికి సిద్ధమవుతున్నాం. ఎందుకంటే నైట్ ఫెయిల్ అయిపోతుంది, చీకటి పడిపోయింది అనుకో, ఈ అడవిలో వెళ్ళలేము మనం. సో అందుకని ముందు త్వరగా వెళ్ళిపోతే ఈ శివకొండ వాటర్ ఫాల్స్ని ముందే విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ ట్రిప్ ఎండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలామంది అయితే వంటలు అవి ప్రిపేర్ చేసుకొని ఇక్కడే తినేసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు. మీరు కూడా అలా వన్ డే అంతా చిల్ అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ 10కి అలా వచ్చేసి చికెన్ కానీ అలా ప్రిపేర్ చేసుకోవడానికి వెజల్స్ అన్నీ తీసుకొచ్చేసుకొని ఇక్కడైతే బాగా చిల్ అవ్వచ్చు. శివకొండ వాటర్ ఫాల్స్ని ఇంకా మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే త్వరగా వెళ్ళండి మీ గ్యాంగ్ని తీసుకొని. అండ్ అలాగే మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేయండి.